మీలో చాలామందికి ఈ పాటికే బెంగుళూరు డే కేర్ సెంటర్‌లో జరిగిన ఆ ఘోరాల గురించి తెలిసే ఉంటది. నేను మేబీ యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ చేసి 6 సంవత్సరాలవుతుంది. ఈ టైంలో 'వీఆర్ ఫ్యాక్స్' అండ్ 'వీఆర్ రాజా' 2 ఛానెల్స్ కలిపి సుమారు 1900+ వీడియోస్ చేశాను. కొంచెం డిలీట్ కూడా కొన్ని చేసుంటాను కాబట్టి 2000 వీడియోస్ దాకా చేసుంటాను. ఇన్నేళ్లలో చాలా దారుణమైన క్రైమ్స్ గురించి, చాలా భయంకరమైన విషయాల గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ నమ్మండి, మొదటిసారి ఈ కేస్ గురించి రీసెర్చ్ చేస్తుంటే లిటరల్‌గా కొంచెం బ్లడ్ బాయిల్ అయ్యిద్దంటారు కదా! అలా అనిపించింది ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు. దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఆ క్రైమ్‌కి సంబంధించిన వీడియోస్ నా కళ్ళ ముందే ఉన్నాయి. చాలాసేపు ఆ వీడియో చూస్తూ అలాగే షాక్‌లో ఉండిపోయా. అసలెక్కడో మనకు తెలియని పాప ఏడుస్తుంటే మన గుండె తరుక్కుపోతుంది. అండ్ నేను ఈ వీడియోస్ ఏమీ ప్లే చేయను, ఎందుకంటే ఆ ట్రామా మీకు ఇవ్వదలుచుకోలేదు. అండ్ చూపిద్దాం అనుకున్న యూట్యూబ్ బాబాయ్ చూపించాడు కాబట్టి నాకు తెలిసి ఈ వీడియో $1 పడిద్ది. బట్ అయినా సరే నాకు మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా $1 పడిద్ది. సో షేర్ చేశారంటే అసలుకి డే కేర్ సెంటర్స్లో దారుణాలు ఎలా జరుగుతున్నాయి అనేది అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా. అది కాదు, వాళ్ళు పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళేమో జెట్ స్ప్రేతో మొహం మీద నీళ్ళు కొట్టడం ఏంటి, వాళ్ళని చీకటి గదుల్లో బంధించడం, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లోపల తోసేయడం, చాలా దారుణాలు జరిగినాయి. అమ్మో, చెప్పానుగా రిక్వెస్ట్ $1 కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి, చాలా మాట్లాడాలి. అండ్ ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ లక్కీగా $1 పడకపోయినా సరే ఇది అందరికీ చేరాల్సిన వీడియో కదా. సో టాపిక్లోకి వస్తే ఫస్ట్ అసలు ఎక్కడ జరిగిందో డీటెయిల్స్ చూద్దాం. ఈ ఇన్సిడెంట్ జరిగింది గ్లోబల్ ఐటీ జెయింట్ అయిన క్యాప్జెమినీ ఆఫీస్ క్యాంపస్ లోపల. బేసిక్గా చాలా ఐటీ కంపెనీస్లో వర్క్ చేసే పేరెంట్స్కి పిల్లల్ని చూసుకోవడం టైం ఉండదు కదా. సో ఈ ఐటీ కంపెనీస్ ఏం చేస్తాయంటే పేరెంట్స్కి ఇబ్బంది కలగకుండా ఆఫీస్ అవర్స్లో పిల్లల్ని చూసుకోవడం కోసం ఆన్ క్యాంపస్ డే కేర్ని ఏర్పాటు చేస్తారు. అండ్ ఇందులో ఉన్న ఎంప్లాయీస్ పేరెంట్స్ వర్క్ చేసే అంతవరకు పిల్లల్ని చూసుకుంటారు. సో ఈ క్యాప్జెమినీ కంపెనీ కూడా అదే చేసింది. వాళ్ళ కంపెనీ తరపున ఒక డే కేర్ని ఏర్పాటు చేశారు. అండ్ దాని పేరు వచ్చేసి లిటిల్ బర్డ్స్ డే కేర్. అండ్ దాదాపు అక్కడ 50 నుంచి 60 మంది పిల్లలు ఎన్రోల్ అయి ఉన్నారు. అందులో డైలీ ఒక 15 నుంచి 20 మంది పిల్లలు వస్తూ ఉంటారు. అండ్ వీళ్ళందరికీ ఏజ్ మ్యాక్సిమం 2 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అండ్ బేసిక్గా వీళ్ళకి మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. ప్రతిరోజు ఉదయం 9ంటికి పేరెంట్స్ వాళ్ళ ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకునే పిల్లల్ని తీసుకొచ్చి డే కేర్ సెంటర్లో వదిలేసి ఆ తర్వాత వాళ్ళ క్యాబిన్స్కి వెళ్ళి వర్క్ చేసుకుంటారు. అయితే ఈ డే కేర్ సెంటర్లో ఎంప్లాయీస్ ఆ పిల్లల్ని చూసుకోవడం పక్కన పెట్టండి, నరకం చూపించారు. అండ్ ఇదంతా లీక్ అయిన వీడియోస్ ద్వారానే బయటపడింది. అంటే కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు. లిటరల్గా ఒక సిస్టమేటిక్ పద్ధతిలోనే ఆ పిల్లల్ని, పసిపిల్లల్ని టార్చర్ పెట్టారు. ఏం చేశారో కూడా చెప్తాను. పిల్లలు ఏడ్చినా లేదా ఏమైనా చిన్న సౌండ్ చేసినా వాళ్ళని భయపెట్టడానికి వాషింగ్ మిషన్ డ్రమ్ లోపల బలవంతంగా కూర్చోబెట్టి ఆ డోర్ క్లోజ్ చేసేవాళ్ళు. అది కూడా ఫ్రంట్ లోడ్. టాప్ లోడ్కి అయితే కనీసం బేసిక్ ప్లాస్టిక్ అయినా ఉంటుంది, ఫ్రంట్ లోడ్లో మెటల్ ఇలా హోల్స్తో ఉంటుంది. అండ్ సెకండ్, ఎలాంటి వాషింగ్ మిషన్ అయినా సరే లోపలికి పిల్లలకి అసలు ఊపిరాడదు. ఊపిరాడక చీకటి డ్రమ్ లోపల 2 సంవత్సరాల పసిపిల్లలు ఎంతలా విలవిల్లాడిపోయారో ఊహించుకుంటేనే ఆలోచించండి. అండ్ అలాగే పిల్లలు ఏడుస్తారు కదా, అలా ఏడ్చే పిల్లలను వెస్ట్రన్ టాయిలెట్ కమోడ్స్ మీద బలవంతంగా కూర్చోబెట్టి ఆ టాయిలెట్లో పడే జెట్ స్ప్రే ఉంటాయి కదా, అదే బిడెట్, వాటితో పసిపిల్లల మొహాల మీద డైరెక్ట్గా నోట్లో కూడా నీళ్లు కొట్టేవాళ్ళు. జెట్ స్ప్రే నుంచి నీళ్ళు ఎంత స్పీడ్గా వస్తాయో మీకు తెలుసు. ఆ ప్రెషర్ ముఖం మీద పడితే ఎలా ఉంటుందో కూడా ఊహించుకోండి. పిల్లలు కదా, మనం అంటే తట్టుకోగలమేమో. ఇప్పుడు మన మొఖాల కంటే కూడా పిల్లల మొఖాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి. అండ్ వాళ్ళ నోట్లోకి అంత స్పీడ్గా నీళ్ళు వెళ్ళేటప్పుడు, ఏడ్చేటప్పుడు వాళ్ళ గుక్క పెట్టేమైనా ఆపితే, ఒకవేళ వాళ్ళు ఏడుపు ఆపకపోతే కూడా ఆ బాత్రూమ్స్లోనే లాక్ చేసి గంటల తరబడి బంధించేసేవాళ్ళంట. అండ్ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పిల్లల్ని భయపెట్టి సైలెంట్గా ఉంచడానికి వాళ్ళని వాటర్ పైపులు ఉంటాయి కదా, కొంచెం పెద్ద పైపులు, అండ్ అందులో వాటర్ ఉంటాయంట. అండ్ అవి ఎలాంటి పైప్స్ అనేవి ఇంకా వీడియోస్ రాలేదు. బట్ నా ప్రకారం అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్లో పెద్ద ప్లంబింగ్ పైప్స్ ఉంటాయి కదా, 150 mm లేదా 200 mm, అలాంటి పైప్స్ లోపలికి బలవంతంగా తోసేసేవాళ్ళు. ఒక 2 సంవత్సరాల పసిబాబు ఆ నీళ్ల పైప్ లోపల ఇరుక్కుపోయి ఊపిరి తీసుకోలేక ఎంత నరకం అనుభవించి అంటారు. అండ్ ఈ విషయాలు ఎవరికైనా చెప్తే ఆ పిల్లల్ని ఇంకా దారుణంగా కొడతామని ఆ పిల్లల్ని బెదిరించేవాళ్ళంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పిల్లలకి మాట్లాడడం రాదని చెప్పాను కదా, అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు. ఆ పసిపిల్లల్ని సాయంత్రం పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లేటప్పుడు కూడా భయంతో వణిగిపోవడం, ఏడవడం తప్ప వాళ్ళ బాధను కూడా చెప్పుకోలేదు. మరి యాక్చువల్గా అంత పెద్ద కంపెనీలో సీసీ కెమెరాస్ ఉండవా అంటే ఉన్నాయి. బట్ కెమెరాస్ డే కేర్లో మెయిన్ రూమ్స్లో ఉన్నాయి, మిగతా చోట్ల లేవు. అండ్ ఇన్సిడెంట్స్ మెయిన్ రూమ్స్లో అసలు జరగల. సీసీటీవీ కెమెరాలు కవరేజ్ లేని టాయిలెట్ అండ్ బాత్రూమ్ ఏరియాలను వాడుకొని ఈ టార్చర్ అంతా కంటిన్యూ చేశారు. ఎందుకంటే అక్కడ కెమెరాస్ ఉండవు కాబట్టి పేరెంట్స్కి కానీ కంపెనీకి కానీ ఎలాంటి సాక్ష్యాలు దొరకమని వీళ్ళు పక్కగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ తిలకేష్ కుమార్ అండ్ లేటెస్ట్ పోలీస్ రికార్డ్స్ ప్రకారం కూడా ఈ డే కేర్ సెంటర్లో ఇలాంటి జరగడం ఇది మొదటిసారి కాదు.
అండ్ ఇలా చాలా కాలంగా ఒక సిస్టమాటిక్ పద్ధతిలో జరుగుతుంది. సో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఐటీ క్యాంపస్‌లో వందల కోట్ల టర్నోవర్ ఉండే ఆఫీస్ బిల్డింగ్‌లో ఇన్ని రోజులుగా ఆ పసిపిల్లలపై ఇంత ఘోరం జరుగుతుంటే అసలెవరికీ ఎందుకు తెలీదు? అండ్ అసలు ఈ నరకం ప్రపంచానికి ఎలా బయటపడింది? దానికి రీజన్ వచ్చేసి ఇక్కడ పనిచేసే వర్కర్ ఒక ఆమె ఇవి చూసి తట్టుకోలేక చాలా రిస్క్ చేసి వీటన్నిటిని బయటపెట్టింది. యాక్చువల్‌గా ఆమె కొన్ని నెలల క్రితం ఇక్కడ జరుగుతున్న ఘోరాల గురించి, అంటే లోపల పిల్లల్ని వాషింగ్ మిషన్‌లో ఏస్తున్నారని, బాత్రూమ్స్‌లో పెట్టి టార్చర్ చేస్తున్నారని ఈ డే కేర్‌కి సంబంధించిన మెయిన్ సూపర్వైజర్‌కి అఫీషియల్‌గా కంప్లెయింట్ చేసింది. బట్ ఆ డే కేర్ మేనేజ్మెంట్ ఏం చేశారంటే తప్పు చేసిన ఆ రాక్షసుల్ని శిక్షించడం పక్కన పెట్టి ఇక్కడ ఈ విషయం బయటపడితే కంపెనీ వాళ్ళ బిజినెస్ కాంట్రాక్ట్స్‌ని, అంటే వాళ్ళ బిజినెస్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, క్యాన్సిల్ చేస్తుందేమో అన్న భయంతో ఆ విషయాల గురించి కంప్లెయింట్ చేసిన ఆమెని ఉద్యోగం నుంచి తీసేశారు. సో బేసిక్‌గా ఈ డే కేర్ రన్ చేసే మేనేజ్మెంట్‌కి ఇవన్నీ తెలుసు. అయినా సరే వీళ్ళు దీని నుంచి తప్పించుకుందామని చూశారు. అండ్ దానికి రీజన్ ఏంటనేది ముందు ముందు మీకే అర్థమైతే. ఎనీవేస్ ఆమెను తీసేశారు కదా, కానీ కంపెనీ రూల్స్ ప్రకారం వెంటనే తీసేయకూడదు. నోటీస్ పీరియడ్ ఇవ్వాలి కదా. సో ఆమె నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడు ఎలాగైనా సరే లోపల ఉన్న ఆ పసిపాపల నరకాన్ని ప్రపంచానికి చూపించాలని డిసైడ్ అయింది. కానీ లోపలికి మొబైల్స్ తీసుకుని వెళ్ళడం రూల్స్కి అగైనెస్ట్. సో ఆమె అక్కడ పనిచేసే ఇంకో కేర్ గివర్ హెల్ప్ తీసుకుంది. ఈ కేర్ గివర్ అండ్ ఆమె ఇద్దరు ఫ్రెండ్స్. సో ఆ ఫ్రెండ్సే లోపల జరుగుతున్న దారుణాలకు సంబంధించిన 4 వీడియోస్ని రికార్డ్ చేశారు. అండ్ ఆ వీడియోస్ని తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని ఆమెనే చైల్డ్ హెల్ప్ లైన్కి జూన్ 25న ఫోన్ చేసి చెప్పారు. అంటే ఇది జరిగింది లాస్ట్ మంత్ గురువారం. అండ్ ఆ తర్వాత రోజు మీట్ అయ్యారనుకుంటా. అలా మీట్ అయిన రోజు ఆమె వీడియోలు చూపించిందంట. ఆ వీడియోలు చూసిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ తిలకేష్ కుమార్ లిటరల్గా షాక్ అయ్యారు. బట్ ఆ తర్వాత రోజు వీక్ ఆఫ్ కాబట్టి అక్కడ డే కేర్ ఉండదు. సో వాళ్ళు జూన్ 29న మండే రోజు హెచ్ఐఎల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. అండ్ పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం అదే రోజు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. కానీ బుధవారం రోజు మాత్రమే, అంటే 2 రోజుల తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని వెరిఫై చేసి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసుకున్నారు. అండ్ దీని తర్వాతనే అక్కడ పనిచేసే 5 ఎంప్లాయీస్, అంటే ఎవరైతే పిల్లల్ని టార్చర్ చేశారో వాళ్ళని క్వశ్చనింగ్కి పిలిచారు. అండ్ దాని తర్వాత అలా క్వశ్చనింగ్కి పిలిచాక కొంతమంది పారిపోయారు అనుకుంటా. అంటే అందరూ కూడా క్వశ్చనింగ్కి అటెండ్ అవ్వాలి. బట్ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా స్పీడ్గా జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వీడియోస్ రిలీజ్ అయ్యి వైరల్ అవుతున్నాయి కదా. అండ్ ఈ వీడియోస్ని పక్కగా వెరిఫై చేసిన పోలీసులు ఆ పసిపిల్లల్ని దారుణంగా హింసిస్తా క్లియర్గా దొరికిపోయిన కేర్ గివర్ విజయలక్ష్మిని అఫీషియల్గా అరెస్ట్ చేశారు. అండ్ ఈ కేసులో ఆమెని 2వ నిందితురాలుగా, అంటే అక్యూజ్డ్ నెంబర్ 2గా ఎఫ్ఐఆర్లో చేర్చారు. బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఈ విజయలక్ష్మితో పాటు ఇంకో 2 వ్యక్తులను కూడా పోలీసులు మొన్న ఫ్రైడేనే కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ విజయలక్ష్మిని కోర్టు ముందు ప్రవేశపెట్టి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కూడా అప్పగించారు. మిగతా క్రిమినల్స్కి కూడా పోలీసులు నోటీసులు పంపించారు. అండ్ ఇక్కడ ఇంకొక డ్రామా కూడా మొదలైంది. అదేంటంటే ఈ వీడియోస్ని రికార్డ్ చేసి నరకాన్ని బయటపెట్టిన ఆమెను కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి గంటల తరబడి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా ఆ దారుణానికి పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈమెను కూడా పోలీస్ స్టేషన్లో చాలా గంటల పాటు ఉంచారు. దాంతో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పిల్లల పేరెంట్స్ అలాగే చైల్డ్ రైట్స్ యాక్టివిస్టులు అందరూ చాలా వర్రీ అయ్యారు. ఎందుకంటే అసలు బయటపెట్టింది ఆమె కదా, ఆమెను అంతసేపు లోపల ఎందుకు ఉంచారనేది కూడా వీళ్ళకి చెప్పలేదంట. సో అసలు ఏ తప్పు లేనామని పోలీసులు ఎందుకు అంత సమయం కస్టడీలో ఉంచారనేది, అండ్ అసలు ఈ ఎంక్వైరీ అనుకున్న ఉద్దేశం ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే పోలీసులు ఆ పేరెంట్స్కి ఎందుకు విచారిస్తున్నాం అనే పర్పస్ కూడా చెప్పకుండా తీసుకెళ్లారు. అండ్ ఆబ్వియస్గా ఇంత పెద్ద కేసు కదా, అంత ధైర్యం చేసి బయటపెట్టింది. సో పేరెంట్స్కి కూడా వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి. సో పోలీసులు వెంటనే దీని మీద క్లారిటీ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఇన్సిడెంట్ అండ్ అబ్యూస్ జరిగినప్పుడు ఆమె కూడా అక్కడే డే కేర్లో పనిచేస్తుంది కాబట్టి ఈ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమె రోల్ ఏంటి, ఆమె ఇంకా ఏమేం తెలుసు అనే డీటెయిల్స్ తెలుసుకోవడానికి క్వశ్చన్ చేస్తున్నాం అని చెప్పారు. బట్ ఏదేమైనా అన్ని గంటలంటే కొంచెం తేడాగానే ఉంటుంది. కానీ పోలీసులకు తెలిసిందేగా వాళ్ళ లీగల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఆమె సేఫ్గా ఉందా లేదనేది మనకు కావాలి. అండ్ ఆమె సేఫ్గానే ఉంది. అండ్ దీని తర్వాత బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ దీన్ని ఒక వెరీ సీరియస్ ఇష్యూగా డిక్లేర్ చేసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఒక సీనియర్ ఉమెన్ డిప్యూటీ కమిషనర్ అండ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈస్ట్ను స్పెషల్గా అపాయింట్ చేశారు. ఈ సీనియర్ ఆఫీసర్స్ ఇద్దరు డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ని సూపర్వైజ్ చేస్తున్నారు. అండ్ కేవలం ఒక్క డే కేర్తోనే ఆపలేదు. బెంగళూరు సిటీ వ్యాప్తంగా ఉన్న అన్ని కార్పొరేట్ డే కేర్ సెంటర్ లైసెన్సెస్ అండ్ సేఫ్టీ నార్మ్స్ను కూడా ఇన్స్పెక్ట్ చేయబోతున్నామని పోలీసులు అనౌన్స్ చేశారు. అండ్ కర్ణాటక హోమ్ మినిస్టర్ ప్రియాంక ఖర్గే కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వదిలేది లేదని చెప్పారు. అండ్ ఇటు పక్క మెయిన్ ఐటీ కంపెనీ అయిన క్యాబ్ జెమినీ కూడా ఇష్యూపై చాలా డీటెయిల్డ్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ డే కేర్ సెంటర్ మా కంపెనీ కోసమే రన్ చేస్తున్నా సరే దాన్ని రన్ చేయడానికి ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొవైడర్కి కాంట్రాక్ట్ ఇచ్చాం. అంటే అఫీషియల్గా కంపెనీ వాళ్ళు దీన్ని రన్ చేయడంలా బయట వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అండ్ ఆ ప్రొవైడర్ పేరు లిటిల్ స్కాలర్స్ అని వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ లిటిల్ స్కాలర్స్ డే కేర్లో జరిగిన దారుణాలని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నామని, అండ్ ఇప్పుడు మా హైయెస్ట్ ప్రయారిటీ ఆ చిన్నపిల్లల సేఫ్టీ అండ్ వాళ్ళు బాగా ఉండేలా చూసుకోవడమే అని చెప్పారు. అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలోనే వాళ్ళ బెంగళూరు ఫెసిలిటీని టెంపరీగా పూర్తిగా క్లోజ్ చేశారు. అండ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి పూర్తి కోఆపరేషన్ ఇస్తున్నామని చెప్పారు. అండ్ ఎఫెక్ట్ అయిన ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఒక డెడికేటెడ్ హెల్ప్ లైన్ కూడా క్రియేట్ చేశారంట.
అండ్ వాళ్ళ ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఆ పసిపిల్లలకి అండ్ వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. అండ్ టెంపరరీగా పేరెంట్స్కి ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. పైగా కేవలం బెంగళూరులోనే కాదు, ఇండియా వ్యాప్తంగా తమకున్న అన్ని ఆఫీస్ ఫెసిలిటీస్లో ఉన్న డే కేర్ ప్రొవైడర్స్ అందరినీ మళ్ళీ చెక్ చేస్తున్నామని చెప్పారు. ఇదంతా బాగానే ఉంది, కానీ నాదొక క్వశ్చన్. ఇప్పుడు సీన్ రివర్స్ చేసుకుందాం. మీ ఆఫీస్లో పనిచేసే ఒక ఎంప్లాయీ మిస్టేక్ వల్ల కస్టమర్ డేటా లీక్ అయినా లేదా ఏదైనా ఒక చిన్న కంపెనీ పాలసీని బ్రేక్ చేసినా మీరు ఊరుకుంటారా? అప్పుడు వాళ్ళు సారీలు చెప్పినా సరే ఆ సారీలకి మీ కార్పొరేట్ రూల్స్ అస్సలు ఒప్పుకో. ఆ ఎంప్లాయీని ఒక్క నిమిషం కూడా ఉంచకుండా వెంటనే ఉద్యోగం నుంచి ఫైర్ చేస్తారు కదా, 100 రూల్స్ మాట్లాడతారు. మరి అలాంటిది మీరు హైర్ చేసుకున్న ఒక థర్డ్ పార్టీ వెండర్ మీ ఎంప్లాయీస్ కన్నబిడ్డల్ని ఇంత ఘోరంగా టార్చర్ పెడతంటే అది మాకు సంబంధం లేదు, అది ఎక్స్టర్నల్ ప్రొవైడర్ అని చెప్పి చేతులు దులుపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గైస్, ఈ వీడియో ఇంకా చాలా ఉంది, కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, షేర్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇలాంటి ఇన్సిడెంట్సే కాకుండా జియో పొలిటికల్ వీడియోస్ కూడా ఎక్కువ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. మా ఇన్ఫర్మేషన్ అండ్ రీసెర్చ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అప్పుడే వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేశారనుకోండి, అల్గారిథం కూడా ఈ వీడియోని ఎక్కువ మందికి చూపించడానికి పుష్ చేస్తుంది. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. అండ్ సెకండ్, ఇప్పుడు పెడుతున్న ఆడిటింగ్ ఏదో ముందు నుంచి పెట్టుంటే ఇలాంటివి జరిగేది కాదు కదా. ఎందుకంటే నాకు తెలిసి ఇది ఏ ఒక్క కంపెనీలోనో లేదా ఈ ఒక్క సిటీలోనో కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ఇదేమి చిన్న ఇష్యూ కూడా కాదు. నాకు అర్థం ఆ వీడియోస్ చూసాక దీనివల్ల చిన్నపిల్లల మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో, ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలుసా? 2-3 సంవత్సరాల వయసు అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో మోస్ట్ క్రూషియల్ స్టేజ్ కదా. ఈ ఏజ్లోనే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా స్పీడ్గా జరుగుద్ది. వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులను చూసి ప్రపంచం సేఫా కాదా అని ఒక అంచనాకు వస్తారు. సైకాలజీ ప్రకారం దీన్నే బేసిక్ ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అంటారు. అంటే ఈ టైంలో పిల్లలకి ప్రేమ, ప్రొటెక్షన్ దొరికితేనే వాళ్ళు ఫ్యూచర్లో నలుగురితో ధైర్యంగా కలవగలరు. కానీ ఈ డే కేర్ సెంటర్లో ఈ రాక్షసులు చేసిన పనులు ఆ పసిపిల్లల బ్రెయిన్ మీద, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ మీద కూడా లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఆ వీడియోస్లో మనం చూసిన టార్చర్ కేవలం శారీరక హింస మాత్రమే కాదు, అవి ప్యూర్ సైకలాజికల్ టెర్రరిజం కిందకు వస్తాయి. ఫస్ట్ వన్, ఆ పసిపిల్లల్ని ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లోపల తోసేయడం. ఒక 2 సంవత్సరాల పాపని అంత చిన్న చీకటి డ్రమ్ లోపల పెట్టి డోర్ లాక్ చేసినప్పుడు ఆ చిన్నపిల్ల మనసుకు కలిగే భయం ఉంటుంది కదా, మామూలు కాదు. సైకాలజీలో దీన్ని క్యాస్ట్రోఫోబియా అంటారు. అంటే మీకు తెలిసిందే కదా, ఇరుకైన చీకటి గదులంటే బీభత్సంగా భయం ఏర్పడడం. ఆ మెటల్ డ్రమ్ లోపల ఊపిరాడక, భయపడలేక ఆ పిల్లలు అనుభవించిన కొన్ని నిమిషాల నరకం వాళ్ళ మైండ్లో ఒక పర్మనెంట్ స్కార్ లాగా, అంటే ఎప్పటికీ చెరిగిపోయిన ఒక గుర్తులాగా, గాయంలా మిగిలిపోద్ది. ఆ పిల్లలు పెద్ద అయ్యాక కూడా చిన్న చిన్న చీకటి ప్లేసెస్కి వెళ్ళాలన్నా లేదా ఎవరైనా తలుపులు మూసినా బీభత్సంగా ప్యానిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంక రెండోది, ఏడుస్తున్న పిల్లల నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో ఫోర్స్గా నీళ్లు కొట్టడం. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లాస్ ప్రకారం ఫ్రాడ్ క్రిమినల్స్ని ఎంక్వైరీ చేసేటప్పుడు వాటర్ బోర్డింగ్ అనే ఒక టార్చర్ పద్ధతిని వాడతారు. అంటే ఊపిరాడకుండా ముఖం మీద నీళ్లు పోసి చనిపోతున్నామనే భయాన్ని క్రియేట్ చేయడం అనమాట. లిటరల్గా ఈ డే కేర్లో పసిపిల్లలమై ఇదే జరిగింది కూడా. ఒక 2 సంవత్సరాల బాబు ఏడుస్తా గాలి పీల్చుకునేటప్పుడు అంత హై ప్రెషర్లో నోట్లోకి నీళ్లు కొడితే దానివల్ల ఆ పిల్లలకి లైఫ్ లాంగ్ వాటర్ ఫోబియా, అంటే నీళ్ళని చూస్తేనే వణికిపోయి ఒక భయంకరమైన మెంటల్ కండిషన్ క్రియేట్ అయ్యిద్ది. రేపొద్దున ఆ పేరెంట్స్ ఇంట్లో ఆ పిల్లలకి కనీసం స్నానం చేయించాలన్నా లేదా మొహం కడగాలన్నా ఆ పిల్లలకి ప్రాణాలు పోతున్నట్టు అరిచే సిచ్యువేషన్ కూడా క్రియేట్ అయ్యిద్ది. అండ్ ఇవన్నీ మీకు సిల్లీగా అనిపించవచ్చు కొంతమందికి, బట్ ఫోబియాస్ ఇలాగే మొదలవుతాయి అండ్ ఈ ఏజ్లోనే మొదలవుతాయి. అండ్ పిల్లలు ఎదుర్కోబోయే మోస్ట్ డేంజరస్ సైకలాజికల్ కండిషన్ ఏంటో తెలుసా? దాన్ని PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. నార్మల్గా పెద్ద పెద్ద యుద్ధాలు చూసిన సైనికులకి లేదా దారుణమైన యాక్సిడెంట్స్ నుంచి బ్రతికిన వాళ్ళకి ఈ PTSD వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ 2 ఏళ్ల పసిపిల్లలకు కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంది. ఈ PTSD వల్ల పిల్లలకు రాత్రిపూట భయంకరమైన నైట్ టెర్రర్స్, అంటే కలలు వస్తాయి. నిద్రలోనే హఠాత్తుగా గట్టిగా అరుస్తా, ఏడుస్తా లేచి కూర్చుంటారు. ఒంటి నిండా చెమటలు పట్టేస్తాయి. పేరెంట్స్ పక్కనున్నా సరే వాళ్ళని గుర్తుపట్టకుండా భయంతో వణికిపోతారు. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సైకాలజీలో దీన్ని బిహేవియరల్ రిగ్రెషన్ అంటారు. అంటే పిల్లలు ఆల్రెడీ నేర్చుకున్న మంచి అలవాట్లు మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 సంవత్సరాల పిల్లలకి ఆల్రెడీ టాయిలెట్ ట్రైనింగ్ వచ్చేసి ఉంటుంది. ఎప్పుడు టాయిలెట్కి వెళ్ళాలో వాళ్ళు చెప్పగలరు. కానీ ఇలాంటి ట్రామా వల్ల, ఈ భయంకరమైన ట్రామా చూసిన పిల్లలు హఠాత్తుగా మళ్ళీ బెడ్ని తడిపేయడం అండ్ బెడ్ వెట్టింగ్ స్టార్ట్ చేస్తారు. అలాగే హ్యాపీగా మాట్లాడే పిల్లలు కూడా సడన్గా మాట్లాడడం అనేసి సైలెంట్ అయిపోతారు. దీన్ని సెలెక్టివ్ మ్యూటిజం అంటారు. ఎందుకంటే ఈ రాక్షసులు ఈ విషయం బయటకు చెప్తే కొడతామని బెదిరించారు కాబట్టి. ఆ పసిపిల్లలు ఎవరితో అయినా మాట్లాడితే మళ్ళీ ఎక్కడ కొడతారన్న భయంతో మాటలు తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అలాగే సాయంత్రం పేరెంట్స్ ఆఫీస్ నుంచి వచ్చి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు కూడా వాళ్ళు నార్మల్గా ఉండలేరు. అమ్మ నాన్నలు కూడా నమ్మలేరు. ఆ ఏజ్ అలాంటిది. ఎందుకంటే మార్నింగ్ వాళ్లే కదా ఈ టార్చర్లోకి ఆ పిల్లల్ని నెడుతుంది. ఎస్, పేరెంట్స్కి తెలియదు, అది నిజమే. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే పిల్లల్ని కొడితే వాళ్ళు మీతో బిహేవ్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మనలో డాడ్ అంటే చాలామందికి భయం ఉంటుంది. ఆయన కొడితే వచ్చే నొప్పి వల్ల కాదు, కొడతారనే సైకలాజికల్ ఫియర్ వల్ల. మనం ఆయనతో చిన్నప్పుడు ఫ్రీగా ఉండలేం అండ్ భయాలు చెప్పుకోలేం. ఇక్కడ కూడా అలాగే జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయిలేండి. సో నాకు తెలిసినంతవరకు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కేవలం కౌన్సిలింగ్ మాత్రమే కాకుండా కంపెనీని కాంపన్సేషన్ కోసం కూడా అడగాలి.
వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఇదే జరుగుతుంది అండ్ ఇండియాలో కూడా ఇదే జరగాలి. ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ అడగడం కాదు, పేరెంట్స్ కంటే ముందే కంపెనీస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ కేసులో ఒక డార్క్ రియాలిటీ గురించి మాట్లాడాలి. అదేంటంటే ఇది ఎందుకు జరిగింది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, ఇక్కడ పనిచేసేది చైల్డ్ కేర్ ఎక్స్పర్ట్స్ కాదు. ఎందుకంటే రిపోర్ట్స్ ప్రకారం కేర్ గివర్స్కి ఇచ్చే జీతం ఎంతో తెలుసా? కేవలం 8,000 రూపాయలు. బెంగళూరు లాంటి మెట్రో సిటీలో 8,000 రూపాయల జీతానికి ఎలాంటి వాళ్ళు వస్తారు? ఎక్స్పర్ట్స్ ఏమైనా తీసుకురాగలరా? రారు కదా. చైల్డ్ కేర్ అండ్ పసిపిల్లల సైకాలజీ మీద కనీస అవగాహన కూడా లేకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళే వస్తారు. అండ్ 8,000 రూపాయలు తక్కువ జీతం ఇవ్వడం వల్ల వాళ్ళకి పనిపై ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కానీ మోరల్ కమిట్మెంట్ కానీ ఉండదు. పైగా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉండే ఫ్రస్ట్రేషన్ కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల వచ్చే కోపం మొత్తాన్ని మాట్లాడడానికి ఆ పసిపిల్లల మీద చూపించి టార్చర్ రూపంలో చూపించారు ఈరోజు. అండ్ రెండో రీజన్, ఇండియాలో డే కేర్ సెంటర్స్కి పక్కా లీగల్ ఫ్రేమ్వర్క్ లేకపోవడం. మన కంట్రీలో ఒక నార్మల్ స్కూల్ లేదా కాలేజ్ పెట్టాలంటే గవర్నమెంట్ నుంచి 100 రూల్స్, పర్మిషన్స్ అండ్ రెగ్యులర్ ఆడిట్స్ ఇంకా గైడ్లైన్స్ ఉంటాయి. కానీ ప్రైవేట్ డే కేర్ లేదా క్రెచ్ ఫెసిలిటీస్కి సంబంధించి ఎలాంటి స్ట్రిక్ట్ లాస్ కానీ అండ్ స్పెషల్ రెగ్యులేటరీ బాడీస్ కానీ లేవు. ఎవరైనా సరే ఒక రూమ్ రెంట్కి తీసుకుని లేదా ఒక వెండర్గా మారి డే కేర్ సెంటర్స్ని ఈజీగా ఓపెన్ చేసేయచ్చు. గవర్నమెంట్ వైపు నుంచి వీటికి ఎలాంటి మ్యాండేటరీ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా ఉండవు. చట్టంలోన ఈ లూజ్ రూల్స్ వల్లే కార్పొరేట్ కంపెనీస్ అండ్ థర్డ్ పార్టీ వెండర్స్ వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకున్నారు. ప్రాపర్ లీగల్ మానిటరింగ్ లేకపోవడం వల్లే లిటిల్ స్కాలర్స్ లాంటి వెండర్స్ మినిమం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా సైకలాజికల్ స్టెబిలిటీ లేని రాక్షసుల్ని కేర్ గివర్స్గా పెట్టి పసిపిల్లల ప్రాణాలతో ఆడుకున్నారు. మినిమం రూల్స్ని ఎప్పటికైనా గవర్నమెంట్ తేవాలి అండ్ తెచ్చేలా వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ చేయాలి. ఎందుకంటే పిల్లలు ఫ్యూచర్లో ఎలా ఎదుగుతారు అనేది, వాళ్ళు 2 నుంచి 3 ఏళ్ల మధ్యలో ఎలా పెరిగారు అనేది దాని మీదే మెజారిటీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాన్ని షేప్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ పిల్లలు ప్రాపర్ ఎక్స్పర్ట్స్ గైడెన్స్లోనే ఉండాలి. కార్పొరేట్ కంపెనీస్లో తప్పదు. హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయిన ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితులపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 351 క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద కేసెస్ పెట్టారు. దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ జువైనల్ జస్టిస్ యాక్ట్ జేజే యాక్ట్లోని సెక్షన్ 75 కూడా లీగల్గా అప్లై చేశారు. ఈ జేజే యాక్ట్ సెక్షన్ 75 అనేది పసిపిల్లలపై క్రూరత్వానికి, వాళ్ళని శారీరకంగా లేదా మానసికంగా హింసించడానికి పాల్పడే వాళ్ళపై వాడే మోస్ట్ పవర్ఫుల్ సెక్షన్. ఈ సెక్షన్ కింద నేరం నిరూపితమైతే నిందితులకి కనీసం 3 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 10 సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఇది కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ ఎఫెన్స్ కిందకు వస్తుంది. అంటే నిందితులకు అంత ఈజీగా బెయిల్ దొరకదు. వాళ్ళు శిక్ష పడుద్దని అనుకుంటున్నాం, వీడియోస్ ఉన్నాయి కాబట్టి. బట్ ఇది సరిపోదు. మెయిన్గా ఇక్కడ హింసించే వాళ్ళకంటే ఈ డే కేర్ని అండ్ అందులో పనిచేసే ఎంప్లాయీస్ని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్స్ లేకుండా అలౌ చేసిన కంపెనీని అండ్ దీన్ని రన్ చేసే ఓనర్స్ని కూడా గట్టిగా పనిష్ చేయాలి. అండ్ ఆబ్వియస్గా వర్కర్స్ని కూడా ఇంకా ఎక్కువ పనిష్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఇలా చేశారంటే వాళ్ళు ఎలాంటి రాక్షసులు అర్థం చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెజారిటీ పేరెంట్స్కి వచ్చే మెయిన్ క్వశ్చన్, అసలు ప్రైవేట్ డే కేర్లో ఇలాంటి దారుణాలు జరగడం నార్మలా? మనం నమ్మినట్టు లోపలంతా సేఫ్గానే ఉంటుందా? నిజంగానే చెప్పాలంటే ఇది ఒక హిడెన్ రియాలిటీ. పసిపిల్లలు మాట్లాడలేరు కాబట్టి లోపల జరిగే దారుణాలు చాలా వరకు బయటపడవు. ఈ కేసులో ఆమె పుణ్యమని వీడియోస్ లీక్ అయ్యాయి కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ పసిపిల్లల నరకం అలాగే కంటిన్యూ అయ్యేది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో మనకు తెలియాలంటే ఎలాగా? దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే పేరెంట్స్ ఈ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, పిల్లల బిహేవియర్ని ఎప్పటికప్పుడు గమనించాలి. మాట్లాడడం రాని పిల్లలు వాళ్ళ బిహేవియర్ ద్వారానే ట్రామాని చూపిస్తారు. సడన్గా డే కేర్కి వెళ్ళడాన్ని విపరీతంగా మారం చేయడం కానీ, అక్కడికి వెళ్ళేటప్పుడు ప్యానిక్ అవ్వడం కానీ, రాత్రిపూట నిద్రలో కలవరించడం లేదా బెడ్ వెట్టింగ్ కానీ, అంటే పక్క తడిపేయడం లాంటి మార్పులు వస్తే ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి. రెండోది, ఒంటిపై చిన్న చిన్న గాయాలు లేదా గీతలున్నా నెగ్లెక్ట్ చేయకండి. మూడోది, డే కేర్కి రెగ్యులర్గా సర్ప్రైజ్ విజిట్ చేయండి. లంచ్ టైంలోనే లేదా ఆఫీస్ అవర్స్ల మధ్యలోనే సడన్గా వెళ్ళి మీ పిల్లోడు ఎలా ఉన్నాడో చెక్ చేయండి. పేరెంట్స్కి లోపల రానివని డే కేర్ సెంటర్స్ని అస్సలు నమ్మకూడదు. అండ్ ఆల్రెడీ కర్ణాటక హోమ్ మినిస్టర్ ప్రియాంక ఖర్గే అండ్ పోలీస్ కమిషనర్ చెప్పినట్టు బెంగళూరు వ్యాప్తంగా డే కేర్స్ను చెక్ చేయడం ఒక టెంపరీ సొల్యూషన్ మాత్రమే. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటో తెలుసా? ప్రతి ఒక్క రిజిస్టర్డ్ డే కేర్ అండ్ క్రెచ్ ఫెసిలిటీకి 24/7 లైవ్ సీసీటీవీ స్ట్రీమింగ్ యాక్సెస్ని ప్రతి పేరెంట్ మొబైల్కి కనెక్ట్ చేయడం మ్యాండేటరీ చేయాలి. అండ్ ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి ఇది చాలా చిన్న విషయం. ఆల్రెడీ కొన్ని టాప్ ప్రీ స్కూల్స్లో ఈ సిస్టమ్ని వాడుతున్నారు. పేరెంట్స్ వాళ్ళ క్యాబిన్స్లో కూర్చొని ల్యాప్టాప్లోనో లేదా మొబైల్లోనో వాళ్ళ పిల్లోడు ఏం చేస్తున్నాడో లైవ్లో చూసుకునే ఫెసిలిటీ ఉంటే ఏ ఒక్క కేర్ గివర్ కూడా పసిపిల్లలపై చెయ్యి ఎత్తడానికి కూడా భయపడతారు. బాత్రూమ్ ఏరియాస్లో కెమెరా పెట్టి చూడలేం కాబట్టి బాత్రూమ్కి తీసుకెళ్లే టైంని ఇంకా ఆ ఏరియా ఎంట్రన్స్ని కూడా రెగ్యులర్గా మానిటర్ చేసేలా గైడ్లైన్స్ తేవాలి. ప్రతి ఒక్క డే కేర్కి గవర్నమెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ అథారిటీస్ నుంచి నెలవారీ ఆడిట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చేయాలి. చట్టాలు కఠినంగా మరి టెక్నాలజీని పక్కాగా వాడుకున్నప్పుడే ఈ లిటిల్ స్కాలర్స్ ఇలాంటివి పుట్టకుండా ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత సంపాదించినా సరే మరి పిల్లలు బాగుండాలి కదా, మెయిన్గా అది గుర్తుపెట్టుకోండి. అండ్ మళ్ళీ అడుగుతున్నాను, ఈ వీడియో చిన్నపిల్లల మీద చేయడం వల్ల మ్యాక్సిమం $1 పడుద్ది. అండ్ పడినా సరే నేను ఈ వీడియో పెడతాను. సో దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్లో జియో పొలిటికల్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి జియో పొలిటికల్ వీడియోస్. అండ్ మిస్టరీస్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద కూడా రియాక్ట్ అవుతూ ఉంటాం. సో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీరు ఎక్కువ మందికి లైక్ చేస్తే అల్గారిథం కూడా పుష్ చేస్తుంది.
అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.